ట్రాఫిక్ సిగ్నల్స్ను ప్రజలు తూచా తప్పకుండా పాటించాలని, అప్పుడే ఫలితం లభిస్తుందని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్నారు. ఆయన నగరంలోని 4 కూడళ్లలో ఏర్పాటు చేసిన ట్రాఫిక్ సిగ్నల్స్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆలోచనలకు అనుగుణంగా రాష్ట్రంలో అభివృద్ధి ఉరకలు వేస్తుందని ఆయన పేర్కొన్నారు. మంత్రి నారాయణ నెల్లూరు వాసి కావటం మన అదృష్టమని, నిధుల కొరత ఉన్న నెల్లూరు సిటీ, రూరల్ నియోజకవర్గాల్లో అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ట్రాఫిక్ సిగ్నల్స్ ప్రాజెక్టు ఒక నెల్లూరుకే పరిమితం కాకుండా రాష్ట్రం అంతా కూడా ట్రాఫిక్ కంట్రోల్ చేయాలని డిసిప్లిన్తో, ప్రజలు కూడా డిసిప్లిన్తో దీన్ని ఫాలో కావాలని ఇప్పుడే నారాయణ సార్ చెప్పినట్టు పెట్టడం సులభమే, దాన్ని డిసిప్లిన్తో ఫాలో కావడమే గొప్ప విషయం. మనకుండే ప్రాబ్లం ఈరోజు ఆ డిసిప్లిన్ అనే పదమే. ఈరోజు రాష్ట్రంలో చూస్తుంటే అభివృద్ధి అనేది చెప్పాలంటే మన ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గారు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేది తీసేసి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేది తీసుకొచ్చారు. సేమ్ థింగ్ ప్రతి దగ్గర కూడా స్పీడ్ ఆఫ్ డూయింగ్ అభివృద్ధి అనేది, స్పీడ్ ఆఫ్ అభివృద్ధి అనే కార్యక్రమాలు ప్రతి దగ్గర కూడా జరుగుతున్నాయి. మనకి మున్సిపల్ మినిస్టర్ గారు మన జిల్లా కావడం మనకి అదృష్టం. ఎందుకంటే నెల్లూరు సిటీ డెవలప్మెంట్ చూస్తున్నాను, ఇంతకుముందు చాలా బాగా చేశాడు, ఇప్పుడు ఆ కొరవలు పూర్తి చేస్తున్నారు. ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులున్నా సిటీ, రూరల్ రెండిటిని సమానంగా ముందుకు తీసుకుపోతున్నారు. అది కూడా మనకి చాలా మంచిది, మన జిల్లాకి మంచిది. ఈరోజు నెల్లూరు సిటీ ఈ పరిస్థితుల్లో ఉందంటే మనకి మంత్రివర్యులు నారాయణ గారు ఉండడం కూడా మన అదృష్టం అనుకోవాలా. ఫండ్స్కి ఇబ్బందులు లేకుండా, ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఇక్కడ ఇబ్బందులు లేకుండా దాన్ని ముందుకు తీసుకుపోతున్నారు. అట్నే ఈ ట్రాఫిక్ సిగ్నల్స్ది పోలీసు కూడా కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి ఇటువంటి అన్నీ కూడా కంట్రోల్స్ పెట్టుకొని ఎక్కడన్నా లిమిట్స్ దాటుతుంటే ఇమ్మీడియట్గా అక్కడి నుంచి మెసేజ్ వచ్చేటట్టుగా చేసి దీన్ని సక్సెస్ఫుల్గా ఈరోజు 7 ఓపెన్ చేశారు. దాదాపు 1,50,00,000 పెట్టి ఇంకా కూడా అవసరం ఉన్ని కూడా చేయాలని ఉండారు. సో పోలీసు కూడా దీంట్లో ఇన్వాల్వ్మెంట్ చాలా ఉంది. వాళ్ళు కూడా శ్రద్ధ తీసుకొని ఎక్కడ కూడా లిమిట్స్ దాటితే ఖచ్చితంగా వాళ్ళు దీంట్లో వార్నింగ్ లాగా ఇచ్చి ప్రజల్ని కంట్రోల్లో పెట్టుకోవాలా. ఈ ట్రాఫిక్ సిగ్నల్స్ కాడ మున్సిపాలిటీ కూడా ఈరోజు దీనికి చాలా సపోర్ట్ చేసి, మున్సిపల్ కమిషనర్ కానీ వీళ్ళు పర్సనల్గా తీసుకొని మంచి కార్యక్రమం ఇది, ఈ సిగ్నల్స్ మన నెల్లూరులో రావడం.